మనమందరం సంపద సృష్టి కోసం పెట్టుబడి పెడతాం. మీకు సంపద సృష్టి ఎంత ముఖ్యమో దానిని పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం. అలాగే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఒక వ్యూహాన్ని రూపొందించవచ్చు. ఇందులో రిస్క్ని తగ్గించవచ్చు, రాబడిని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అటువంటి వ్యూహం కోర్ అండ్ శాటిలైట్. ఇది రిస్క్ రాబడి బ్యాలెన్స్ చేస్తుంది. ఈ పెట్టుబడి వ్యూహంలో పెట్టుబడిదారుల పోర్ట్ఫోలియో 2 విభాగాలుగా విభజించారు. ఒకటి కోర్, మరొకటి శాటిలైట్. ఈ విధంగా పెట్టుబడిదారుడి రిస్క్ రాబడి విభజించారు. పోర్ట్ఫోలియో ప్రధాన భాగంలో పెట్టుబడిదారుడు రిస్క్ తీసుకోడు. శాటిలైట్ భాగంలో అతను కొద్దిగా దూకుడుగా పెట్టుబడి పెట్టే పెట్టుబడులు ఉంటాయి. పోర్ట్ఫోలియో ప్రధాన భాగం పెద్దదిగా ఉంటుంది. శాటిలైట్ భాగం పోల్చితే చిన్నదిగా ఉంటుంది. కోర్ పోర్ట్ఫోలియో దీర్ఘకాలిక రాబడిని అందిస్తుంది. శాటిలైట్ రిస్క్ సర్దుబాటుని చూసుకుంటుంది. పోర్ట్ఫోలియో ప్రధాన భాగం తక్కువ ధరతో నిర్వహించబడే లార్జ్ క్యాప్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఈటీఎఫ్లు. పేరు సూచించినట్లుగా కోర్ పోర్ట్ఫోలియో పెట్టుబడి పోర్ట్ఫోలియోకి కేంద్రంగా ఉంటుంది. దీంతో లాంగ్ టర్మ్లో తక్కువ రిస్క్తో ఎక్కువ రాబడులు పొందొచ్చన్న ఆశ ఉంది. మరోవైపు పోర్ట్ఫోలియో శాటిలైట్ వ్యూహంలో సెక్టోరల్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫండ్స్ వంటి యాక్టివ్గా మేనేజ్ చేయబడే ఫండ్స్ ఉంటాయి. మీ పోర్ట్ఫోలియోలో ఎక్కువ రాబడిని అందించడమే వీటి టార్గెట్. ఈ పోర్ట్ఫోలియోలు ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. పదవీ విరమణ, పిల్లల విద్య వంటి దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని కోర్ పోర్ట్ఫోలియో తయారు చేస్తారు. ఇది పోర్ట్ఫోలియోలో 70-80%. పోర్ట్ఫోలియోలో సూచీలు, ఈటీఎఫ్లు, డైవర్సిఫైడ్ ఈక్విటీ, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అయితే శాటిలైట్ పోర్ట్ఫోలియో సాధారణంగా మొత్తం పోర్ట్ఫోలియోలో 20-30% వరకు ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ పోకడల ప్రయోజనాన్ని పొందడానికి ఇది వ్యూహాత్మకంగా నిర్వహిస్తారు. దీర్ఘకాలిక గిల్ట్ ఫండ్స్, సెక్టార్ నిర్దిష్ట నిధులు, అంతర్జాతీయ నిధులు కొన్ని ఎగ్జాంపుల్స్. కోర్ పోర్ట్ఫోలియో దీర్ఘకాలిక వ్యవధికి స్థిరత్వం, సంభావ్య రాబడిని అందిస్తుంది. అయితే శాటిలైట్ పోర్ట్ఫోలియో మొత్తం రాబడిని పెంచడంలో సహాయపడే అదనపు రిస్క్ సర్దుబాటు చేసిన రాబడిని అందిస్తుంది. కోర్ శాటిలైట్ పోర్ట్ఫోలియో నిష్పత్తి 80:20 ఉన్న నిర్దిష్ట పోర్ట్ఫోలియో ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం. పెట్టుబడిదారుల కోర్ పోర్ట్ఫోలియో 80% అటువంటి పెట్టుబడులను కలిగి ఉంటుంది. 10% లార్జ్ క్యాప్ ఈటీఎఫ్లు, 20% లార్జ్ క్యాప్ ఫండ్లు, 20% మిడ్ క్యాప్ యాక్టివ్ ఫండ్లు, 10% అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్, అలాగే 20% వాటా ఉద్యోగికి చెందుతుంది. ప్రావిడెంట్ ఫండ్, బ్యాంక్ డిపాజిట్లు కూడా కోర్ పోర్ట్ఫోలియోలో భాగంగానే పరిగణిస్తారు. మరోవైపు 20% శాటిలైట్ పోర్ట్ఫోలియోలో 5% అంతర్జాతీయ నిధులు, 5% స్టాక్లు, 10% దీర్ఘకాలిక గిల్ట్ ఫండ్లు ఉంటాయి. పెట్టుబడిదారులకు ఏది బెస్ట్గా పనిచేస్తుందన్న దానిపై నిపుణుల అభిప్రాయాన్ని తీసుకోవాలి. పోర్ట్ఫోలియో పెట్టుబడి ప్రయోజనం ఏంటంటే ఇది పెట్టుబడిదారుల ఖర్చుల్ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఇందులో ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఉంటాయి. వ్యయ నిష్పత్తిలో చిన్న వ్యత్యాసం మీకు తేడాను కలిగిస్తుంది, కానీ దీర్ఘకాలంలో అది రాబడిపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఇండెక్స్ ఫండ్ కోర్ ఇన్వెస్టింగ్లో చేర్చారు. దీని ద్వారా ఖర్చు నిష్పత్తి తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలికంగా మరిన్ని ప్రయోజనాలను పొందొచ్చు. అలాగే శాటిలైట్ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులకు తమ పోర్ట్ఫోలియోను మార్కెట్ ట్రెండ్ ఉపయోగించుకునే విధంగా, అధిక రాబడిని పొందగలిగే విధంగా ఉంచుకునే సౌకర్యాన్ని అందిస్తుంది. ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం పెట్టుబడిదారులు పోర్ట్ఫోలియో వ్యూహాన్ని అనుసరించేటప్పుడు వారి సరైన ఆస్తి కేటాయింపు, ఆర్థిక లక్ష్యాలపై శ్రద్ధ పెట్టాలి. తమ రిస్క్ ప్రొఫైల్ని అర్థం చేసుకున్న పెట్టుబడిదారులు కోర్ శాటిలైట్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో వ్యూహాన్ని అనుసరించవచ్చు. ఇక మనీ ఫ్రెండ్స్ సహ వ్యవస్థాపకుడు CEO మోహిత్ గ్యాంగ్ మాట్లాడుతూ దీర్ఘకాలిక, వ్యూహాత్మక, స్వల్పకాలిక పెట్టుబడుల మధ్య సమతుల్యతను సాధించడానికి పెట్టుబడిదారుడు ప్రధాన, అలాగే శాటిలైట్ వ్యూహాలు రెండింటినీ కలిగి ఉండటం చాలా ముఖ్యం. మ్యూచువల్ ఫండ్ పథకాలు దీర్ఘకాలిక పెట్టుబడిని దృష్టిలో ఉంచుకొని తయారు చేస్తారు. ఇందులో షేర్లు తక్కువ పరిమాణంలో కొనుగోలు చేస్తారు, విక్రయిస్తారు. ఫండ్ మేనేజర్లు కాంపౌండింగ్ ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడిదారుల రాబడిని పెంచడానికి ప్రయత్నిస్తారు. 2 వ్యూహాలు ప్రతి పోర్ట్ఫోలియోలో వాటి సొంత లక్ష్యాలను కలిగి ఉంటాయి. పెట్టుబడి పెట్టడం వెనుక ఉన్న లక్ష్యం మొత్తం పోర్ట్ఫోలియో నుండి మెరుగైన రాబడిని పొందడం. ఒక పెట్టుబడిదారుడు కోర్ పోర్ట్ఫోలియో నుండి మాత్రమే మంచి రాబడిని పొందుతున్నట్లయితే అతను శాటిలైట్ పోర్ట్ఫోలియోను కూడా సృష్టించాల్సిన అవసరం లేదు. ప్రతి పెట్టుబడిదారుడు తన అవసరాలు, లక్ష్యాలు, రిస్క్ ప్రొఫైల్ ప్రకారం తన పెట్టుబడులను కోర్, శాటిలైట్ పోర్ట్ఫోలియోలుగా విభజించాలా వద్దా అని నిర్ణయించుకోవాలి.